सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीको निरन्तरं मङ्गलमातनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं मोक्षदन्तं नमाम्यहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:51. తిథి విధియ సాయంకాలం 4:56 వరకు. నక్షత్రం పుష్యం మధ్యాహ్నం 1:35 వరకు. వర్జం రాత్రి 3:41 నుంచి 5:26 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు. అమృతకాలం ఉదయం 6:32 నుంచి 8:18 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం శ్రీరామ రథోత్సవం. మనకు పూరిలో జగన్నాథస్వామి యొక్క రథోత్సవాన్ని ఈరోజు విశేషంగా జరుపుతూ ఉంటారు. ఆ ఆలయాలు ఉన్న చోట్ల కూడా ఆయా నగరాల్లో జరుపుతూ ఉంటారు. ఈ రామరథోత్సవం అనేటువంటి పేరు ప్రతి గ్రామంలోనూ కూడా ఊరంతా కూడా ఈ రథోత్సవం చేయడం అనేటువంటిది ప్రాచీనమైన సంప్రదాయం. దీన్ని ఆచరించడం వలన చాలా ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు మనకు దైవాన్ని దర్శించేటప్పుడు ఇంట్లో మనం పూజ చేసుకునేటువంటిది కృతజ్ఞతాభావంతో పూజించుకోవాలి. మనకేమైనా సమస్యలు కోరికలు ఉన్నట్లయితే వారింటికి వెళ్ళి నివేదన చేసుకోవాలి. అంటే భగవంతుని యొక్క ఇల్లు ఆలయం, ఆ ఆలయానికి వెళ్ళి నివేదన చేసుకోవాలి. ఆ విధంగా ప్రతిరోజు ఆలయాన్ని దర్శించుకోవడం అనేటువంటిది సంస్కృతిలో ఉండేటువంటి సంప్రదాయం. అది ఆచరణలో పెట్టలేని వారు, అది ఆరోగ్య పరిస్థితి వల్ల కావచ్చు, ఏదైనా పనుల ఒత్తిడి వల్ల కావచ్చు, అలా చేసేటువంటి వారు వారికి కూడా దర్శనమిచ్చే నిమిత్తమే భగవంతుడు రథోత్సవం రూపంలో అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఇది ఒక విధానం. అదే రూపంలో మనకు రథం అనేటువంటిది వాహనం. వాహన సంబంధమైన దోషాల జాతకంలో ఉన్నటువంటి వారి రథోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోగలుగుతారు. భగవంతునికి ఏది సమర్పించుకుంటే అది మనకి సిద్ధిస్తుంది. ఆ విధంగా రథాన్ని సమర్పించుకోవడం ద్వారా వాహన సంబంధమైనటువంటి సౌకర్యం, సౌఖ్యం కలుగుతూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. సమయోచితమైన మౌనం మాటల కంటే గొప్పది. భగవంతుడే ఈ సృష్టికి మూలమని నమ్మే మనం ఆయనని కోర్కెలు తీర్చే యంత్రంగా కాక మన ఉనికినే శాసించగల మహామంత్రంగా కొలవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పవిత్రవంతమైనటువంటి మానవ జీవితంలో మనం ఆచరించేటువంటి సూత్ర ప్రాతిపదికలు మన జీవితానికి అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మనం దంతధావనమైన తరువాత చక్కగా స్నానాన్ని ఆచరించేటప్పుడు ఒంటిపై బట్టతో పురుషులు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు భారతావనంలో ఉన్నటువంటి పవిత్ర నదీమ తల్లులను స్మరించుకొని స్నానం చేయటం
సర్వత్రా కూడా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఉత్తర దిశగా తిరిగి స్నానం చేయటం చాలా విశిష్ట లక్షణంగా కూడా శాస్త్రంలో చెప్పారు. లేదా తూర్పు దిశగా తిరిగి కూడా స్నానం చేయవచ్చు. స్నానం చేసేటప్పుడు మంత్రాలు రాని వాళ్ళు కృష్ణ, కావేరి, గోదావరి, గంగా అని చెప్పేసి స్నానం చేయవచ్చు. అసలు గంగా 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 అంటూ స్నానం చేస్తే కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహడాక్ష వీక్షణాలు ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి. అంతేకాకుండా పరమ పవిత్రవంతమైనటువంటి గోవు యొక్క మూత్రం ఆ యొక్క పరమ పవిత్రవంతంగా భావించడం జరిగింది కాబట్టి ఒక చుక్క ఆ నీటిలో వేసి స్నానం చేస్తే సకల ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు కూడా ఆ వ్యక్తికి సహకరిస్తాయి. నరఘోష నరదృష్టి ప్రభావం నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుష్కర సమయాలలో వెళ్ళలేని వాళ్ళు ఆ పుష్కర సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా త్రిపుష్కర 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 అంటూ స్నానం చేస్తే ఇంటిలో స్నానం చేసిన పుష్కర స్నానం చేసిన సత్ఫలితాన్ని పొంది తీరుతారు అని కూడా శాస్త్రంలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి గూఢార్థంగా భావించాలి. ఎందుచేత ఈ స్నానానికి ఇంత విశిష్ట విలువ ఇచ్చారు అంటే మన శరీరంలో ఎప్పుడూ కూడాను నవద్వారాల నుంచి మలం వెలువడుతూ ఉంటుంది కాబట్టి శరీరాన్ని స్నానంతోనే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ప్రాతకాల స్నానం ప్రతి ఒక్కరూ కూడా విధిగా పాటించి తీరాల్సిందే. ప్రాతకాల స్నానం ఆరోగ్యప్రదమైనటువంటి లక్షణాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉదయం స్నానం చేసేటువంటి వారి దగ్గరకు దుష్టాత్మలు రానే రావు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సాధు సంఘము బాధ సల్పు రాక్షస కోటి హరించి హరి విశ్వభరణుడయ్యే అణువాదిగాగా బ్రహ్మాండముల్ నిజశక్తి సృష్టించి బ్రహ్మయున్ స్రష్టయ్యే అఖిల జీవులయందు ఆదరంబు వహించి అద్రి సంభవ జగదంబయ్యే జంతు సంతతి నెల్ల సమయగ మర్దించి ప్రమదేశ ప్రళయకారకుడవైతి కీర్తి సంపాదకమో అపకీర్తిదంబో లయకరత్వంబు తెలుపుమా భయదనయన పరమ మునివేష బుధతోష ఉరగభూష దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ భీమేశ్వర స్వామి, సాధు సంగము బాధ సల్పు రాక్షస కోటి హరించి హరి విశ్వభరణుడయ్యే. సాధుజనులను బాధించేటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి విష్ణుమూర్తి విశ్వభరణుడయ్యే ఈ విశ్వాన్ని రక్షించేటువంటి వాడనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన విశ్వరక్షకుడుగా ఆ విష్ణుమూర్తి పేరు తెచ్చుకున్నాడు. రాక్షసులందరినీ సంహరించి శిష్టులందరినీ సాధుజనులను కాపాడి అణువాదిగాగా బ్రహ్మాండముల్ నిజశక్తి సృష్టించి బ్రహ్మయు స్రష్టయ్యే. తన స్వశక్తితో అణువు మొదలుకొని బ్రహ్మాండ గోళముల వరకు కూడా అన్నిటినీ సృష్టించి సకల జీవులను సృష్టించి బ్రహ్మదేవుడు ఈ లోకాలన్నిటికీ కూడా స్రష్ట సృష్టికర్త అనే పేరు తెచ్చుకున్నాడు. ఆయన అఖిల జీవులయందు ఆదరంబు వహించి అద్రి సంభవ జగదంబయ్యే. ఆ పర్వతరాజపుత్రి ఆ పార్వతీదేవి సకల జీవులను కూడా కరుణతో ప్రేమతో అన్నిటినీ కూడా ఆవిడ ఆదరించటం వల్ల జగదంబ జగన్మాత అనే పేరు తెచ్చుకున్నది ఆవిడ. మరి నువ్వు
జంతు సంతతి నెల్ల సమయగమర్దించి సకల జీవ సంహారం చేస్తూ నీవు ప్రమదేశ ప్రళయకారకుడవైతి. ఆ జగన్మాత సకల జీవులను ఆదరించి జగదంబ అని పేరు తెచ్చుకున్నది ఆ పార్వతీదేవి. సకల రాక్షసులను సంహరించి సజ్జనులను కాపాడి విశ్వరక్షకుడనే పేరు తెచ్చుకున్నాడు విష్ణుమూర్తి. సకల సృష్టిని చేసి సృష్టికర్తగా వెలుగొందుతున్నాడు బ్రహ్మ. నీవు మాత్రం సకల జీవులను సంహరించి ప్రళయకారకుడవు అనేటువంటి పేరు తెచ్చుకున్నావయ్యా. కీర్తి సంపాదకమో అపకీర్తిదంబో లయకరత్వంబు తెలుపుమా భయదనయనా. నువ్వు కీర్తి తెచ్చుకుంటానికి పనికొస్తున్నదా, అపకీర్తిని తెచ్చుకుంటానికి పనికొస్తున్నదా? ఈ లయకారణ లక్షణం, ఈ లయకారకత్వం అనేటువంటిది నువ్వు ఒక్కసారి ఆలోచించు స్వామి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి చమత్కారముగా నిందిస్తూ స్తుతిస్తూ నిలదీస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన ఓరుగంటి వెంకట నరసింహం గారి భీమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. అన్నమయ్య విద్యా వ్యవస్థ గురించి చెప్పిన ఒక అద్భుతమైన కీర్తన, ప్రతివారు మననం చేసుకోదగిన కీర్తన, ఈనాటికి ఎందరో తెలుసుకోవలసిన కీర్తన ఇది. నాటికి నాడే నా చదువు మాటలాడుచును మరచేటి చదువు అనేటువంటి పల్లవితో ప్రారంభమయ్యే కీర్తనలో 2వ చరణంలో చెప్పిన 2వ భాగం చాలా ముఖ్యమైనది. కలిగిన ఈతని కాదననేపో కలియుగంబులో కలిగిన చదువు. కలిగిన ఈతని, ఉన్న పరమాత్మను లేడని కాడని నిరసించే చదువులే ఇప్పుడు వాళ్ళు చదువుతున్నవి అన్నాడు ఇక్కడ. అంటే భగవంతుడు నిరసించి ఆ పరమార్థ సుఖాన్ని పరతత్వాన్ని మరపించి లౌకిక సుఖాలే పరమార్థమని చదువుకునే చదువులన్నీ కూడా వ్యర్థమైన చదువులే. అవి హిరణ్యకశిపుడి చదువులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ హిరణ్యకశిపుడి చదువులు ఆయన తక్కువడా ఈ లోకంలో కలిగిన సుఖాల కోసం వెంపర్లాడాడు. కనుకనే ఎక్కువ సంపాదించి ఆ సంపాదనతో ఎక్కువ సుఖపడాలి అనే ఉద్దేశంతో చదివిన చదువులు, వాటితో వచ్చేటువంటి స్థితులు ఇవన్నీ కూడా వ్యర్థమే. అలాంటి చదువులు చదివేం ప్రయోజనం? చక్కని జీవితం ఎలా గడపాలి, 10 మందికి ప్రయోజనకరంగా ధర్మబద్ధంగా ఎలా జీవించాలి, ఒక నియమబద్ధమైన సంస్కారవంతమైన శాస్త్రము చెప్పినటువంటి సదాచారంతో ఎలా జీవించాలి, ఆ సదాచారంతో ఆ ధర్మంతో ఆ త్యాగంతో ఆ యోగంతో భగవత్ సాధన ఎలా చేయాలో నేర్పే చదువే చదువు. చదువు యొక్క పరమార్థం సంస్కరింపజేయాలి. అది చదువుకు ప్రథమ ప్రయోజనం. ఎందుకంటే సంపాదన అనేది ఇప్పటి మన ప్రయత్నాల వల్ల రాదు, ప్రారంధాల వల్ల వస్తుంది. మనం సంపాదించుకోవలసిందంతా ధర్మము సంస్కారము, ఆ రెండే తరింపజేస్తాయి. అందుకే ధర్మబుద్ధితో సంస్కార బుద్ధితో సదాచారంతో నిరంతరం ఈశ్వర స్మరణ చేసుకుంటూ ఆ తత్వస్పృహతో జీవించాలి. అలాంటి తత్వస్పృహతో పశుస్థాయి నుంచి దివ్యస్థాయికి వెళ్ళేలా చేయగలిగే చదువే చదువు. అలాంటి చదువులే ప్రాచీన కాలంలో చెప్పబడిన చతుర్దశ విద్యలు అలాగే ఉండేవి. అలాగే లౌకిక విద్యలు నిరసించడం కాదు, లోకయాత్రకు పనికొచ్చే విద్యలకు కూడా పరమార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి ఇక్కడ పరానికి ఇహానికి ఒక లంకె పెట్టినటువంటి చదువు మన ఋషులిచ్చినది. అలాంటి ఆ ఋషులిచ్చిన చదువుని కాదని, ఆ పరమార్థాన్ని కాదని బ్రతుకుతున్నదే కలియుగంబులో కలిగిన చదువు. పరమని వెంకటపతి గనుటకపో దొరలగు బ్రహ్మాదుల చదువు, సిరులనితని మరచెడి కొరకేపో వెరసపు జీవుల విద్యల చదువు. ఇది 3వ చరణంలో అద్భుతంగా చెప్తున్నాడు అన్నమయ్య. పరమని వెంకటపతి గనుటకపో, వెంకటపతిని తెలుసుకోవడానికై
ఆనాడు బ్రహ్మాదులు చదువున్నది. ఇక్కడ వెంకటపతి అంటే కేవలం తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి చెప్పడము అని మాత్రమే కాదు. ఇక్కడ ఆ వెంకటపతి అంటే వేదాది శాస్త్రమయందు ప్రతిపాదింపబడ్డ పరమార్థము, పరతత్వము అని అర్థము. ఆ పరతత్వమే వెంకటపతి. అందుకే పరమని వెంకటపతి గనుటకపో, ఆ పరతత్వాన్ని తెలుసుకునడం కోసమే బ్రహ్మాది దేవతలు కూడా చదివిన చదువతి. అందుకే భారతీయ ప్రాచీన ధార్మిక విద్యలు కేవలం మానవుల విద్యలు మాత్రమే కాదు, దేవతల విద్యలు, ఋషుల విద్యలు, వాళ్ళు మనకు అందించిన విద్యలు, మనల్ని దేవతల వలె ఋషుల వలె మార్చగలిగిన విద్యలవి. అందుకే భారతీయ ప్రాచీన విద్యలు దేవ విద్యలు, ఋషి విద్యలు, మనల్ని ఋషుల్లా దేవతల్లా మార్చగలిగే విద్యలవి. అందుకే దొరలగు బ్రహ్మాదుల చదువు, బ్రహ్మాదులు మొదలుకొని ఋషుల వరకు నిన్న మొన్నటి కాలం వరకు చదువుకున్న భారతీయ విద్యలు పరతత్వాన్ని పొందడం కోసమే. సిరులనితని మరచెడి కొరకేపు విరసపు జీవుల విద్యల చదువు. సిరుల ఇతని మరచెడి కొరకే. ఇప్పటి విద్యలు దేనికోసమయ్యా అంటే సిరుల అంటే సంపదలన్నీ పోగు చేసుకుని భగవంతుడిని మర్చిపోవడం కోసమే పనికొస్తున్నాయి. అందుకు ప్రతివాడి విద్య ప్రయోజనం ఏంటంటే సుఖలాలస జీవితం. లాలస జీవితంలో సుఖాలపై లాలస, భోగలాలస. ఆ భోగలాలసతో కూడిన చదువు, ఆ భోగాలు సంపాదించుకోవడం కోసం సంపాదన చెయ్యాలని చదువు. అందుకు సుఖలాలస జీవితాలకి అన్నమయ్య ఒక చెంపపెట్టులా చెప్తున్న పెద్ద ఉపదేశం ఇది. సిరులనితని మరచెడి కొరకేపు విరసపు జీవుల విద్యల చదువు, నాటికి నాడే నా చదువు, మాటలాడుచును మరచేటి చదువు. ఈ కీర్తనలో ఇలా చదువు గురించి చెప్తూ భగవద్విద్యలు అనగా భగవద్ జ్ఞానము, దానికి సంబంధించిన సాధనలు ఇవి తెలియజేస్తూ భగవన్ నామమహిమని చెప్పినటువంటి కీర్తనలో ఇదొకటి. ఇప్పుడు మళ్ళీ నామమహిమకి సంబంధించిన కీర్తనల్లో ప్రవేశిస్తున్నాం. అన్నమయ్య కీర్తనల్లో లోక రీతులు ఉంటాయి, లోకానికి పనికొచ్చే నీతులు ఉంటాయి. లోకరీతి అంటే లోకం ఎలా నడుస్తోంది అనేది. ఎందుకంటే సామాజిక స్పృహ అనే మాట సాహితీవేత్తలు వాడుతూ ఉంటారు, కానీ ఎంత మహానుభావుడికైనా సామాజిక స్పృహ ఉంటుంది. నేడు సమాజం ఏ విధంగా పతనమైపోతోంది గమనించుకుంటూ ఆ సమాజాన్ని తరింపజేయడం కోసం ఋషులిచ్చిన విద్యను స్వీకరించి బోధిస్తూ ఉంటారు. అలా బోధించిన వాళ్ళలో అన్నమయ్య ఒకడు. అందుకే అన్నమయ్య కీర్తనలు మంచి బోధనలు కూడా, ప్రతిదీ కూడా ఆలోచింపజేస్తాయి మనల్ని. అద్భుతమైన తత్వాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఉపదేశాన్ని ఇస్తాడు, చాలా అత్యంత అద్వితీయమైన కవిత్వాన్ని ఇస్తాడు. అన్ని ఉంటాయి అన్నమయ్య కీర్తనల్లో. ఇప్పుడు మనం నామమహిమ గొప్పతనం చెప్పుకుంటున్నాం, అందులో ప్రవేశిస్తున్నాం. ఇన్నిటా నింతటా నిరవొకటే వెన్నుని నామమ వేదంబాయే. ఇన్నిట ఇంతటా ఇరవొకటి. ఇరవు అంటే ఇక్కడ ఆశ్రయము అని అర్థం. ఇన్నిట ఇంతట ఈ రెండు చెప్పడంలో ప్రత్యేకత ఉన్నది. ఇన్నిట అంటే అనేకము అని అర్థం. ఇంతట అన్నప్పుడు మొత్తం కలుపుకొని అర్థం. ఇప్పుడు 10 వస్తువులు మనం చూస్తాం అంటే 10 రకాల పళ్ళు ఉంటే అది ఇన్నిట అని అర్థం. ఒక నీరు తీసుకున్నాం, అది ఇంతట, ఎందుకంటే వాటిని విభజించలేం, మొత్తం కలుపుకున్నమాట. ఇన్నిట ఇంతట ఈ రెండు కూడా సర్వము అనే విషయాన్ని తెలియజేస్తాయి. విభజించడానికి వీలు లేని మొత్తాన్ని ఇంతట అంటారు, విభజించగలిగి చెప్పే వాటిని ఇన్నిట అని అంటారు. అందుకు ఇన్నిట ఇంతట ఇరవొకటే. ఈ ఇన్నిటిలోనూ ఇంతటిలోనూ అన్నిట్లోనూ ఆశ్రయమైనది ఒక్కటే ఉన్నది. అదేమిటంటే వెన్నుని నామమే, విష్ణునామమే. అంటే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల మనకి విష్ణువే దిక్కు అని చెప్పడం. అది నారాయణ నామము దిక్కు. ముందు నారాయణ దిక్కు అనే మాట తర్వాత నారాయణ నామమే దిక్కుట. ఎందుకంటే నామమే నారాయణుడు గనక. వెన్నుని నామమే వేదంబాయే. వెన్నుడు అంటే విష్ణువు అని అర్థం. విష్ణు అనే సంస్కృత పదం తెలుగులోకి వచ్చేటప్పటికల్లా వెన్నుడు అయింది, కానీ వెన్నుడు అంటే విష్ణువు అని అర్థం. వెన్నుని నామమే వేదంబాయే. వెన్నుని నామే వేదం. ఇది చెప్పడంలో విశేషం ఏంటంటే వేదములో చెప్పబడ్డ మంత్రములన్నీ విష్ణునామములే, అనగా విష్ణువుని తెలియజేసేవే. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవానుడు గీతలో చెప్పాడు. అందుకు వేదములన్నీ ఆ పరతత్వం గురించి చెప్పడానికి వచ్చాయి గనకనే వెన్నుని నామమే వేదంబాయి. నలిన దళాక్షుని నామకీర్తనము కలిగి లోకమున కలదొకటే. ఇలా నిధియే భజయింప పుణ్యులు చలగి తలప సంజీవని ఆయే. నలిన దళాక్షుని నామకీర్తనం అంటే పద్మాక్షుడైన విష్ణువు యొక్క నామకీర్తనము, అదే ఈ లోకంలో మనకి కలిగిన కలిమి, అంటే మనకి నిజమైన ఆధారము. ఇతన్ని భజించేటువంటి పుణ్యులు ఈయన్నే తలంచుకుంటారు. ఆ తలంపే సంజీవని అన్నాడు ఇక్కడ. సంజీవని అంటే బ్రతికించగలిగేది. మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే శక్తి సంజీవనుకున్నది, లేదా మరణానికి సమీపంగా ఉన్న వారిని బ్రతికించగలిగే శక్తి కూడా సంజీవనుకున్నది. అందుకే పుణ్యులు ఈ దివ్యమైన ఈ నామంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు.
కనుక వాళ్ళని జీవింపజేసే శక్తి నామానికి ఉంది. సంజీవని ఇది. అందుకే మనల్ని బ్రతికించగలిగే శక్తి కలిగిన మహామంత్రము సంజీవని. అలాంటి విష్ణునామమే సంజీవని అని చెప్తున్నారు. కోరిక నచ్యుత గోవిందాయని ధీరులు తలపగ తెరువొకటి ఘోర దురితహర గోవర్ధనధర నారాయణయని నమ్మకగలికే. కోరిక అచ్యుత గోవిందాయని, అచ్యుత గోవింద అని ప్రేమగా కోరికతో పిలుస్తూ ఉంటే ఆ ధీరులు అంటే నిర్వికారులు కూడా అచ్యుత గోవింద అని ప్రేమగా తలంచుతూ ఉంటారు. అలా వారు తలంచే ఈ నామమే మనకు తెరువు అంటే మార్గము అని అర్థం. పైగా నామములు ఇక్కడ చెప్తున్నారు. ఘోర దురితహర గోవర్ధనధర. గోవర్ధనధర అనేది కృష్ణనామం. అది ఘోర దురితహర, ఘోరమైన దురితములను పోగొట్టే గోవర్ధనధర నారాయణ అనే నామము మాకు కలిగినది. ఇదే ఇన్నిట ఇంతటా మాకు ఆశ్రయము. నారాయణయని నమ్మగ కలిగే అంటే శ్రద్ధాపూర్వకంగా మేము విశ్వసించాం గనక మాకు ఇది కలిగింది. అంటే నమ్మకం లేని వాళ్ళకి నారాయణ నామం లేదు, నమ్మకంతోనే నారాయణ నామం. నమ్మగ కలిగే అంటే శ్రద్ధాపూర్వకంగా మాకు కలిగినది. తిరువెంకటగిరి దేవుని నామము ధర తలపగ ఆధారమిదే గరుడధ్వజుని సుఖప్రద నామము నరులకెల్ల ప్రాణము తానాయి. తిరువెంకటగిరి దేవుని నామము అనగా వెంకటేశ్వరుని యొక్క నామము తలపగ ఆధారం. ఈ ధరలో మనం తలంచుకుంటూ ఉంటే ఇదే ఆధారం అని తెలుస్తుంది. తలంచితే తెలుస్తుంది, తలంచకుండా జ్ఞానం తెలియదు. అందుకే నిరంతరం భగవన్నామాన్ని మనం జపం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఈ నామంలో ఏ దివ్యశక్తి ఉన్నదో ఆ దివ్యశక్తి విశ్వానికి ఆధారముగా ఉన్నది. అంటే సమస్త భువనాలకి ఆధారముగా ఉన్న శక్తినే నేను ఈ నామముతో ఆరాధన చేస్తున్నాను అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? నిరంతరం నామస్మరణ చేస్తే తెలుస్తుంది, చేయకుండా తెలియదు. అందుకు శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఈ నామములో సర్వ విశ్వశక్తి దాగి ఉన్నది అని తెలుసుకుని మనం నిత్యం జపం చేస్తే విశ్వానికి ఆధారమైన శక్తి ఈ నామంలో ఉన్నది అని ఎరుక పడుతుంది, అనుభవానికి వస్తుంది. అందుకే ధర తలపగ ఆధారమిదే అన్నాడు. గరుడధ్వజుని సుఖప్రద నామము నరులకెల్ల ప్రాణము తానాయే. ఇది ఒక రమ్యమైన మాట అన్నాడు. గరుడధ్వజుడు అంటే విష్ణువు. విష్ణువు యొక్క నామానికి ఒక లక్షణం ఉంది, అదేమిటి? సుఖప్రదం. అది సుఖాన్ని కలిగిస్తుంది. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తిలో ఉన్నవారైనా, జీవితంలో శిథిలమైపోయిన వారైనా, దెబ్బతిన్నవారైనా, రోగాలతో బాధపడేవారైనా నారాయణ నామాన్ని సంకీర్తన చేస్తే దుఃఖాలు వదిలి సుఖాలు పొందుతారు. అందుకే సుఖప్రద నామము అన్నారు. అది నరులకెల్ల ప్రాణము. అంటే నామము మన యొక్క ప్రాణశక్తిలో శ్వాసలో ఆడుతుంది. అలా ఆడడం వల్ల ప్రాణశక్తి పవిత్రమై అదొక ప్రాణాయామ విద్యగా పరిణమిస్తుంది. అందుకు నామము శబ్ద విద్య, శబ్దము శ్వాస విద్య. అందుకు నామము శ్వాస విద్యగా ప్రాణ విద్యగా పరిణమిస్తుంది. కనుకనే నరులకెల్ల ప్రాణము తానాయే అని చెప్పాడు అన్నమయ్య. అటువంటి నామ విద్యకు నమస్కరిస్తూ సర్వం శ్రీనివాసార్పణమస్తు. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్యక్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతులకు నిలయమైన ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జగన్నాథ స్వామివారు, బలభద్ర, సుభద్ర అమ్మవార్లు కొలువై ఉన్నారు. రాజుల సంస్కృతిని ఇప్పటికీ తేటతెల్లం చేస్తున్న పూరి దివ్యక్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో పూరి జిల్లాలో ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ దివ్యాలయం మనోహరమైన దృశ్యాలకు వేదికలా దర్శనమిస్తుంది. సముద్రపు అలల తాకిడులను సైతం లెక్క చేయకుండా జీవనయానం చేస్తున్న మత్స్య కార్మికులు, ఈ వింతను తదేకంగా చూస్తున్నట్టుగా ఉన్న సూర్య భగవానుడు, నిత్యము కళకళలాడుతున్న భక్తజన సందోహం, ఇవన్నీ పూరి ఆలయ వైశిష్ట్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి. సర్వం రహస్యం పురుషోత్తమస్య దేవో నజానతి కృతం మనుష్యం. జగతికి ప్రభువైన పురుషోత్తముడు, మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు సైతం జగన్నాథ స్వామిని కీర్తించాయి.
అలాంటి మహిమాన్వితమైన పూరీ క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయానికి బయలుదేరుతారు. దేశంలోనే ప్రసిద్ధమైన జగన్నాథస్వామి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుంటారు. అనంతరం ఆలయ సింహద్వారానికి చేరుకుంటారు. సింహద్వారానికి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఇక్కడ ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటే స్వామిని నేరుగా చూసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా ధ్వజస్తంభ దర్శనం చేసుకుంటారు. పూరీలోని శ్రీ జగన్నాథస్వామి వారి మందిరమంతా కొన్ని మందిరాల సమ్మేళనం. శివుడు, విష్ణువు, శక్తిమాత ఒకే ఆలయంలో పూజింపబడుతున్న దివ్యక్షేత్రమిది. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం నమో జగన్నాథ స్వామియే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణంలో 22 మెట్లు దర్శనమిస్తాయి. వీటిని బహిసి సహోచా అని పిలుస్తారు. ఈ మెట్లను దాటుకుని ముందుకు వెళితే కాశీ విశ్వనాథుడు, శ్రీరామచంద్రుడు, అభయ నృసింహుడు, సిద్ధి వినాయకుడు, రాధా గోవిందుల చిన్న మందిరాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో కొలువై ఉన్న బలభద్ర, సుభద్ర, జగన్నాథస్వామి సుదర్శన చక్రాలను దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. స్వామివారికి ఏటా చేసే రథయాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద రథయాత్రగా పేర్గాంచిన ఈ ఉత్సవాలను ఏటా ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్షం 2వ రోజున నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను శ్రీ జగన్నాథ ఘోషయాత్రగా పిలుస్తారు. రథయాత్ర రోజున పవిత్ర దేవతామూర్తులను దేవాలయం నుండి బయటకు తీసుకువచ్చి ఆయా మూర్తులకు కేటాయించిన రథాలపై ఆసీనులు కావిస్తారు. భక్తి గీతాలు, భజనలు పాడుతూ శ్రీ సుదర్శనుని, తరువాత బలభద్రుని, సుభద్రాదేవిని, శ్రీ జగన్నాథస్వాముల పవిత్ర మూర్తులను ఒక్కొక్కరిగా పహుండి అనే విధానం ద్వారా ముందుకి వెనకకి కదుపుతూ ఊరేగేటట్లు చేస్తూ రథాలపైకి ఎక్కిస్తారు. అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో రథయాత్ర నిర్వహిస్తారు. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. అలోడ్య వేదశాస్త్రాణి అలోడ్య వేదశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః ఆలోడ్య వేదశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః ఇదమేకం సునిర్ణీతం న దైవం హనుమత్పరం. ఆలోడ్య వేదశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః ఇదమేకం సునిర్ణితః న దైవం హనుమత్పరం. ఆలోడ్య వేదశాస్త్రాణి సర్వాణ్యపి మహర్షిభిః ఇదమేకం సునిర్ణీతం న దైవం హనుమత్పరం. సమస్త వేదశాస్త్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మహర్షుల చేత ఒక్క విషయం చక్కగా చెప్పబడింది. అదేమిటంటే హనుమంతుని కంటే గొప్ప దైవం లేదు అని ఇది దధిముఖుడు అనేటువంటి వానర భక్తుడు చెప్పిన శ్లోకం. దధిముఖుడు హనుమద్ అవతారం ఒక విలక్షణమైన అవతారం. ఆంజనేయ స్వామిలో బ్రహ్మ విష్ణు మహేశ్వర అంశాలు దీంట్లో ఉన్నాయి. అందుచేత స్వామి
త్రిమూర్తి స్వరూపుడవుతున్నాడు. ఈ 3 అంశాలతోనూ స్వామి జగత్ కళ్యాణం చేస్తూ ఉంటాడు. పరబ్రహ్మనే, మహావిష్ణువే, పూర్ణ శివుడే అనేటువంటి తత్వాన్ని పొందినటువంటి వాడు ఆంజనేయ స్వామి. బ్రహ్మాంశంతో మానవాళిని కలిగేటువంటి, మానవాళికి ఏదైతే కలుగుతుందో ఉపద్రవాలు, ప్రకృతి ఉపద్రవాలను నివారిస్తూ ఉంటాడు. విష్ణు అంశంతో భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ ధర్మకార్యాలు చేసేటట్లు ప్రోత్సహిస్తూ ఉంటాడు. పరమేశ్వరాంశంతో యక్ష, రాక్షస, పిశాచ, బ్రహ్మరాక్షసుల బాధలను తొలగిస్తూ కూడా ఉంటాడు. ఇవి నిత్యము చేసేటువంటి పనులు అని చెప్పచ్చు, నిత్య కృత్యులు అని చెప్పచ్చు. పూర్వం ఒకనాడు నారద మహర్షి త్రిశూల రోముడు అనేటువంటి రాక్షసుని సంహరించమని హనుమను స్తుతించాడు. ఆ స్తుతితో త్రిమూర్తి తత్వం బాగా తెలుస్తున్నది. అక్కడ సూత్రాత్మనే నమస్తుభ్యం, సూత్రాత్మనే నమస్తుభ్యం, సూక్ష్మరూపాయ విష్ణవే, శంకరాయాదిదేవాయ యోగీనాం పతయే నమః. సూత్రాత్మనే నమస్తుభ్యం, సూక్ష్మరూపాయ విష్ణవే, శంకరాయాదిదేవాయ యోగినాం పతయే నమః. మరొకప్పుడు స్వామి యముడితో యుద్ధం చేశాడు. అప్పుడు యముని భార్య వచ్చి స్వామిని వేడుకుంటూ చేసినటువంటి ప్రార్థనలో త్రిమూర్తి తత్వము దర్శనమిస్తుంది. నమస్తే బ్రహ్మరూపాయ శివరూపాయ తే నమః, నమోస్తు విష్ణురూపాయ సూర్యరూపాయ తే నమః. ఈ ఘటనలన్నీ బట్టి మనం పరిశీలించి చూసినప్పుడు స్వామి సర్వదేవతామయుడని తెలుస్తుంది. కనుక ఆంజనేయ స్వామిని పూజించినప్పుడు దేవతలందరూ సంతోషిస్తారు. అంత ప్రభావం గలవాడు హనుమత్ స్వామి. ఆయన శ్రీరామ కార్యం సాధించి వానరులతో కలిసి మధువనానికి వచ్చాడు. అప్పుడు వానరులు సంతోషంతో మేము మధువనంలోని తేనెలు త్రాగుదాం అని కోరగా హనుమంతుడు వారికి అనుమతి కూడా ఇచ్చాడు. మధువనం చూడలేదు అంతవరకు ఈ వానరులంతా కూడా. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. మధువనం బ్రహ్మ ఇచ్చిన వనం, అందుకని అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు ఎవరు. ఆ వనం అంటే సుగ్రీవుడికి ఎంతో ఇష్టం. ఆ వనరక్షకుడు సుగ్రీవుడు మేనమామ దధిముఖుడు. అతడు హనుమను మామూలు వానరుడిలాగాని తలిచాడు. వానరులను ఆపటానికి ప్రయత్నించి వారి చేతులు సావు దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే అందరికీ సంతోషం, దర్శించారు, సీతను దర్శించారని అందరికీ సంతోషమే అవుతుంది. అందుకని ఆ ఒక సంతోషానికి దధిముఖుడు తోటకు వెళ్ళి అక్కడ పడినప్పుడు వానరులంతా కూడా మామూలు వానరులు అనుకున్నాడు దధిముఖుడు. చాలా వాళ్ళందరూ లోపలికి వదలలేదు, చాలా హింస పెట్టాడు. అప్పుడు ఏం చేశాడు, అందరూ చేరి దధిముఖుడిని బాగా చితకబాదారు. చూస్తాం ముందుకేమవుతుందో. ఓం నమో హనుమతే నమః.